భారత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత అన్ని సభల కంటే 17వ లోక్సభ చాలా ప్రత్యేకం. సంచలనాలకు మారుపేరుగా మారిన సభ ఇది. రైతు చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా, లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్ సభ్యత్వాలపై వేటు, టీయర్ గ్యాస్ ప్రయోగం, ఇలా ఒకటేమిటి ఎన్నో సంచలనాలకు వేదికైంది. సభలో ఎన్నోసార్లు వివాదాలు చెలరేగాయి. విపక్షాలు బలం తగ్గినా బలంగా పోరాడారు. చాలాసార్లు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. కానీ 9 మంది ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. కనీసం నోరు కూడా మెదపలేదు. స్వయంగా స్పీకరే మాట్లాడాలని అవకాశం ఇచ్చినా బ్రతిమలాడుకున్నా మేము మాట్లాడమని భీష్మించుకుని కూర్చున్నారు. లోక్సభ సెక్రటేరియట్ సమాచారం ప్రకారం 17వ లోక్సభలో ఇప్పటివరకు మాట్లాడని 9 మంది ఎంపీలో అత్యంత ప్రజాదరణ పొందిన వారు కూడా ఉన్నారు. వీరిలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 2 ఎంపీలు టాప్లో నిలిచారు. గదర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సన్నీ దేవోల్ ఒకరైతే, షార్ట్ గన్ గా అభిమానులు పిలుచుకునే శత్రుఘ్న సిన్హా ఇంకొకరు. అంతేకాదు పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలోనూ శత్రుఘ్న సిన్హా చేరారు. ఈయన బెంగాల్లోని అసన్సోల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటు గదర్ అంటూ దేశాన్ని ఊపేసిన బాలీవుడ్ నటులు సన్నీ దేవోల్ కూడా ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఇటు బీఎస్పీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్, టీఎంసీ ఎంపీ దివ్యేందు అధికారి, బీజేపీ ఎంపీలు బిఎన్ బచ్చేగౌడ, ప్రధాన్ భారువా, ఎంపీ అనంత్ కుమార్ హెగ్దే, బీజేపీ ఎంపీ వి శ్రీనివాస్ ప్రసాద్ ఈ జాబితాలో ఉన్నారు. 17వ లోక్సభ తొలి సెషన్ 2019 జూన్లో ప్రారంభమైంది. మొత్తం 543 మంది ఎంపీలో 5 ఏళ్లలో ఎటువంటి చర్చలో పాల్గొనని సంఖ్య 9 మంది. ఇందులో 6 బీజేపీ ఎంపీలు కాగా 2 టీఎంసీ, 1 బీఎస్పీ ఎంపీ ఉన్నారు. అంటే అధికార బీజేపీకి చెందిన వారే అధికంగా మౌనం దాల్చారన్నమాట. సిన్హా 2022 ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ప్రశ్నోత్తరాలు 0 అవర్లో సన్నీ దేవోల్ మాట్లాడాలని స్పీకర్ బిర్లా 2 సార్లు కోరారు. అయినా అతను నోరు మెదపలేదు. దీంతో నోరు విప్పని ఎంపీల జాబితాలో చేరిపోయారు. చివరి సమావేశాలు కూడా గత వారమే పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో 17వ లోక్సభ మనుగడ ముగియనుంది. 18వ లోక్సభ మేలో ప్రారంభం కానుంది. ప్రజాసేవ పక్కన పెడితే కనీసం ప్రశ్నించిన నేతలు మన వాళ్ళు. ఇది మన ఎంపీల పరిస్థితి.